శివుడు కుమారస్వామికి చెప్తూ ఉంటాడు. ఇందులో ఏంటంటే కశ్యప ప్రజాపతి ఉంటాడు. ఆయనకి దితి ద్వారా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనేటువంటి ఇద్దరు సోదరులు కలిగారు. ఈ హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే ఈ భూమిని మొత్తాన్ని కూడాను చాపలాగా చుట్టి సముద్రంలో ముంచేశాడు. అప్పుడు ఏంటి అంతటితో ఆగకుండా విష్ణువు మీద యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి బయలుదేరాడు. అప్పుడు నారదమ్మ ఇంటికి కనపడి, ఇక్కడ లేడు విష్ణుడు, పాతాళ లోకంలో యజ్ఞవరాజమూర్తిగా ఉన్నాడు అని చెప్పి చెప్పాడు. ఇంతలోకి ఆ వరాజమూర్తి రావటము, ఆయనకి ఈ హిరణ్యాక్షుడికి యుద్ధం జరగడము, ఆ యుద్ధంలో ఈ హిరణ్యాక్షుడు చనిపోవడము, తద్వారా ఆయన మోక్షాన్ని పొందడము జరిగింది. ఆ సమయంలో ఇక్కడ భూదేవిని ఆది వరాహమూర్తి అని చెప్పి ఉద్ధరించాడు. కాబట్టి ఆయనను ఆ భూమిని ఉద్ధరించి తర్వాత ఆ భూమికి అధిష్టానం కావలైనటువంటి భూదేవతను భార్యగా తీసుకున్నట్టు చేపట్టాడు. ఇక్కడ భార్య అంటే మనం లౌకికంగా చెప్పుకునేటువంటి భార్యాభర్తలుగా అనుబంధంగా చూడకూడదు. దేవతలకు వచ్చేటప్పటికే అవుతుందంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పనులు చేయడంలో నేర్పు సామర్థ్యము ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని మన సాధారణమైనటువంటి జనులందరికీ కూడాను అర్థం కావడం కోసం చెప్పి కథల్లో చెప్పినా, చిత్రాల్లో వేసిన, శిల్పాల్లో చెక్కిన బాధ్యత చూపిస్తారు. అంతేగాని వాళ్ళు అసలు మన లౌకిక జీవితంలో ఉన్నటువంటి బాధ్యత లాంటి వాళ్ళు కాదు. ఆయనకి ఆ పురుషుడికి ఏమాత్రం కూడా తీసుకోనటువంటి వాళ్ళు అనమాట. ఇలా ఉంటూ ఆ భూదేవికి నువ్వు ఈ భూభారాన్ని వహించు అని చెప్తాడు. చెప్పి ఆమెకు సహకారంగా ఉండడానికి ఆదిశేషుడిని పంపిస్తాడు. ఆయన ఈ భూమిని మోసే భారం భూమి మండల కిందకి వహిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ తన అంశలే కలిగినటువంటి పర్వతాలను కూడాను కొన్నింటిని ఆ భూమి మీద ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసి నీకు నేను అంతరించినప్పుడు పని చేస్తూ ఉండని చెప్పి భూమాతలు చెప్పి ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక చోట సుమేరు పర్వతంలో బ్రహ్మదేవుడి నివాసం ఉన్నటువంటి స్థానానికి కొద్ది దూరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన కూడా ఒక నెలని ఏర్పాటు చేసుకొని ఉంటూ ఉంటాడు. ఆ సమయంలో ఈమె భూదేవి అక్కడికి ఒక రోజున ఎడ పింగళ అనేటువంటి చెలికత్తెలతోటి బయలుదేరి వస్తుంది. వస్తూ భూమిలోకి కూడా తీసుకొని వస్తుంది. వచ్చినప్పుడు సరే తెచ్చిన పూలతోటి యజ్ఞ బలాహమూర్తిని సేవిస్తుంది. తర్వాత ఆ స్వామి అంటాడు కదా, ఓ భూదేవి నీకు ఒక పనిని అప్పగించాడు కదా, నీకు సహకారంగా ఉండడానికి ఆదిశేషుడిని పర్వతాలను ఉంచాడు కదా, నీకేమైనా కష్టం వచ్చిందా, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అంటాడు. అంటే ఆమె చెప్తుంది కదా, ఏమీ లేదు, ఇక్కడ నువ్వు నాకు సహకారం అందించడానికి తోడ్పడడానికి ఫలపర్వతాలని ఏర్పాటు చేశావు కదా, అందులో వాటి మహత్యం ఎలాంటిదో నీ నుండి తెలుసుకుంటానికి నేను వచ్చాను అని చెప్పి అంటుంది. అప్పుడు ఆయన కొన్ని పర్వతాలను ముఖ్యంగా అరుణగిరిని అలానే ఈ వెంకటాచలాన్ని గురించి ఇంకా కొన్నింటి గురించి కూడాను చెప్తాడు.
ఆ సందర్భంలో ఆయన చెప్పాడు, ఈ భూమి మీద సుమేరువు, హిమవంతం, వింధ్య, మందరం, గంధమాదనం అనేటువంటి సుమారు 15 పర్వతాలకు పైన ఉన్నాయి. ఇవన్నీ కూడాను నీకు ఆధారంగా ఉన్నటువంటివి. ఇవన్నీ కూడాను పాలు సముద్రానికి దగ్గరలో ఉన్నాయి అని చెప్పాడు. అంతేకాకుండా ఈ 15 పర్వతాలకి మించి ఉన్నటువంటి పర్వతాలలో కాలగ్రామ పర్వతం, సింహాద్రి, గంధమాదనం, అరుణాద్రి, గజపర్వతం, వృద్ధాద్రి, ఘటికాచలం అనేవి చాలా ముఖ్యమైనవి, చాలా ఎంతో ప్రసిద్ధమైనవి చెప్పాడు. అంతేకాకుండా ఈ గజపర్వతానికి దగ్గరలో ఉత్తర దిశగా సువర్ణముఖరి అనేటువంటి నది ఉంది. ఆ నదికి ఉత్తర దిశలో అమల అనే పేరుతోటి ఒక సరస్సు ఉంది. సరస్సు అంటే చెరువు, కాకపోతే కొద్దిగా అందంగా ఉండడానికి కొంచెం అది మహత్తు కలిగినటువంటి అని చెప్పడానికి ఆ చెరువును సరస్సు అని, ఆచారమని, సరోవరమని, కొలను అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. దాని ఒడ్డున ఒకసారి సుఖ మహర్షికి శ్రీహరి ప్రత్యక్షమయ్యి, నీకేం కావాలి అంటే ఆయన అక్కడ ఉండమని చెప్పి కోరుతాడు సుఖ మహర్షి. అందుకని ఆ సుఖ మహర్షి కోరిక ప్రకారము ఆ శ్రీహరి అక్కడ నివాసం ఉండడానికి ఒప్పుకొని ఉంటూ ఉంటాడు. ఆయనకి ప్రతిరోజు కూడాను వైఖానక పద్ధతుల్లో ఇవి పూజలు పురస్కారాలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆ స్వామి ఉన్నటువంటి ప్రదేశమే వెంకటాచలం అయింది. వేం అంటే పాపం, కట అంటే పోగొట్టున్నది, తొలగించున్నది అని అర్థం. అంటే ఆ పర్వతం ఎటువంటిది, మనలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా పొగొట్టి పుణ్యాన్ని ప్రసాదించేటువంటిది, పుణ్యాన్ని మనలో ఉన్న పుణ్యాన్ని వృద్ధి చేసేటువంటిది అనమాట. అటువంటి కొండ కాబట్టి దాన్ని వెంకటాచలం అని, వెంకటాద్రి అని చెప్పి అంటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రభువు వెంకటేశ్వరుడు కాబట్టి ఆయనకు వెంకటాచలపతి అనేటువంటి పేరు వచ్చిందనమాట. ఆయన్ని ఆ వెంకటాచలపతిని దేవతలు, మునులు, ఋషులు, ఋషులు, కిన్నరులు, వివిధ జాతుల వాళ్ళు వీళ్ళందరూ కూడా నిత్యము ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాకుండా రంభ, గురువతి, మేనక మొదలైన అప్సర స్త్రీలు కూడాను అక్కడ కనపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గానాల ద్వారా, వాళ్ళ యొక్క నాట్యాల ద్వారా ఆ స్వామిని ఆనందింపజేస్తూ ఉంటారు. ఇక అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సదస్సుల్లో ఏది ఎటువంటివో చెప్తాం మొదలుపెట్టాడు. చక్రతీర్థం, దైవతీర్థం, విజద్గంగా తథైవచ, కుమారధారికా తీర్థం, పాపనాశనమేవ చ, పాండవం నామ తీర్థం చ, స్వామి పుష్కరిణి తథా, తత్కైతాని పరాణ్యాదుని నారాయణ గిరే ముఖే. ఇక్కడ ఆ పర్వతాలు అక్కడ ఉంటే అక్కడ సుమారు 7 పవిత్రమైనటువంటి తీర్థాలు ఉన్నాయి. అంటే పవిత్రమైనటువంటి నీరు కలిగినటువంటి మడుగులు, అదే సరోవరాలు, చెరువులు, కుంటలు, ఇటువంటివి 7 ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి చక్రతీర్థం, 2 దైవతీర్థం, 3 విజయగంగా తీర్థం, 4 కుమారధారికా తీర్థం, 5 పాపనాశన తీర్థం, 6 పాండవ తీర్థం, 7 స్వామి పుష్కరిణి అనేటువంటి తీర్థాలు ఈ నారాయణగిరి మీద ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే విష్ణుమూర్తి ఒకసారి ధర్మ మహర్షి వైకుంఠానికి పెట్టాడు.
ఎందుకంటే అంత మునుపు మానవ లోకంలో ఏ దేవత మనకి సులభంగా మోక్షాన్ని ఇస్తాడు అని చెప్పి చర్చ జరిగింది మునుల మధ్య. అందుకని అందులో ఎవరు గొప్ప అని చెప్పి పరిశీలించడానికి, తెలుసుకోవడానికి విష్ణువులకి బ్రహ్మ దగ్గరికి, శివుడి దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత విష్ణువు దగ్గరికి కూడా వచ్చారు. విష్ణువు అయితే ఏం చేశారంటే ఆయన ఒక కన్ను కలిగినప్పటికీ ఏ మాత్రం కోరుకుంటున్నా ఆయన ఆదరిస్తాడు. అప్పుడు వ్యక్తి చేయడం కోపం వచ్చింది. ఇంత అవమానించిన వారిని కూడాను అతను మన్నన చేస్తాడా, గౌరవిస్తాడా అని సంబంధించిన కోపంకి ఆమె భూలోకంలో పొలాలు అనేటువంటి సూచిస్తుంది. ఇక విష్ణుమూర్తి కూడా మొదలైన భూలోకానికి బయలుదేరతాడు. ఆ భూలోకానికి బయలుదేరుతూ ఈ ఆదిశేషుడిని భూలోకంలో ఉంటే ఆ పర్వతమే ఈ ఆదిశేషుడు శేషాచలం పడ్డలు. వీటిలో ఒక తిరుమల ఇదే కాకుండా అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరుమల, అభోగిలం, శ్రీశైలం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. శ్రీశైలం ఉన్నట్టే దాన్ని ఆదిశేషుడు యొక్క కోట భాగంలో నిర్మించారు. ఈ విధంగా ఉంటున్నప్పుడు ఈ ఉన్నటువంటి పంటల్ని కూడా చెప్తున్నాడు. ఏంటంటే అక్కడి తీర్థం పూర్వము పద్మనాభుడు అనేటువంటి భక్తుడున్నాడు. భక్తులు అంటే తమ మానాన్ని తాము ఆ భగవంతుడిని కీర్తించుకుంటున్నాం, ధ్యానించుకుంటున్నాం, స్మరించుకుంటున్నాం, అలంకరణ చేస్తూ ఉన్నాం అనుకుంటూ ఉంటారు. అంటే నవవిధ భక్తులు అన్నమాట. మనం స్మరణ చేసినా, ధ్యానం చేసినా, అర్చన చేసినా, కీర్తించినా, స్నేహితుడిగా చూచినా, యజమానిగా చూచినా ఇదంతా కూడాను ఆ భగవంతుడు చాలా సంతోషపడి వారికి ఆయా సంబంధంతో వాళ్ళకి మెచ్చుకుంటూ ఉంటాడు, వాళ్ళకి అనుగ్రహాన్ని ఉంటాడు అన్నమాట. ఈ విధంగా పద్మనాభుడు అనేటువంటి విష్ణుడు ఉంటే ఆ విష్ణుడి యొక్క ఆ విష్ణుడు శ్రీహరిని ఆరాధిస్తూ ఉంటే ఒక రాక్షసుడు వచ్చి ఆ పద్మనాభుడి మీద దాడి చేయబోతాడు. అప్పుడు ఆయన ఆలోచించి శ్రీహరి కాకుండా ముందు శ్రీహరి ఆయుధమైనటువంటి చక్రాయుధమే సుదర్శనుడే అక్కడికి వచ్చి ఆ రాక్షసుని పాదద్రోలి ఇతన్ని పద్మనాభుడిని రక్షిస్తాడు. అప్పుడు పద్మనాభుడు కూడా ఆయన అనేక విధాల శుద్ధి చేస్తాడు ఈ సుదర్శనుడిని. అప్పుడు సుదర్శనుడు కూడా ఒక కోరిక కొడతాడు, అయ్యా నువ్వు ఇక్కడే శాశ్వతంగా ఉండి మాలాంటి వాళ్ళకి రక్షణ కలిగించవలసింది అని చెప్పి ప్రార్థిస్తాడు. అందువల్ల ఆయన ప్రార్థన అనుసరించి ఈ విష్ణువు ఆయుధమైనటువంటి చక్రాయుధము, ఆ సుదర్శనము అనే చక్రము, సుదర్శనము అనేటువంటి ఒక కాసారంగా అంటే ఒక సరోవరంగా ఇక్కడ ఏర్పడింది. ఇది పవిత్రమైనటువంటిది అన్నమాట. ఇలా అట్లాగే ఈ తీర్థాలన్నింటికి కూడా ఏంటంటే నిత్యము స్నానాదులు చేయటం వల్ల, అంటే స్నానము, అర్ఘ్యప్రదానములు మొదలైనవి చేయటం వల్ల, పవిత్రత వల్ల పుణ్యాన్ని కలగచేయటమే కాకుండా ఒక్కొక్క తీర్థానికి కొన్ని ప్రత్యేక ముహూర్తాలు, సమయాలు ఉంటాయి. అంటే సూర్యుడు ఉండేటువంటి కాంతిని బట్టి, చంద్రుడు ఉండేటువంటి నక్షత్రాన్ని బట్టి, విధుల్ని బట్టి ఒక్కొక్క తీర్థంలో స్నానము చేసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అందువల్ల మనము వీటిలో నిత్యము చేస్తే మంచిదే. అట్లా కాకుండా పర్వదినాల్లో కనుక చేస్తే, అట్లాగే ఆ సరస్సులో ఏ రోజున చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందో ఆ రోజున ఆచరిస్తే ఇంకా విశేష ఫలితం వస్తుంది. మనం ఎప్పుడు ఎంతసేపు ఏం చేస్తామంటే తక్కువ శ్రమపడి ఎక్కువ ఫలితాన్ని పొందాలని చూస్తాం. అట్లాగే అలా ఆలోచించే వాళ్ళం కాబట్టి దానికి కారణం ఏంటి? మనం అలసులము,
మందబుద్ధులము, ఆరోగ్యం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళము, డబ్బు మీద, పని మీద, పట్టాల మీద మమకారం ఎక్కువగా ఉంటున్నటువంటి వాళ్ళము. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఎంతసేపటికి సులభంగా స్వర్ణోపాయం కలిగి ఎట్లా కలుగుతుందా అని చెప్పి ఆలోచిస్తుంటాం. అందువల్ల ఈ తీర్థాలలో కానీ వాళ్ళ పుణ్య నదుల్లో కానీ రోజు చేసే స్నానాలు కన్నా పర్వదినాలలో చేస్తే అంటే పుష్కరాలు, కుంభమేళాలు ఇటువంటి రోజుల్లో చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అదనమాట. ఈ విధంగా ఇది చక్రతీర్థం. అలానే దేవతీర్థం ఉంది. ఇది కూడాను వరాహస్వామి ఆలయానికి వాయవ్య దశలో ఉంది. ఇక్కడ కూడా స్నానం చేస్తే ఏమవుతుందంటే తెలిసి చేసిన తెలియక చేసినటువంటి పాపాలు ఉంటాయి. తెలియక చేసిన పాపాలు తొందరగానే పోతాయి. తెలిసి చేసినటువంటి పాపాలు తొందరగా పోవు. కానీ అటువంటి పాపాలు కూడాను పోతాయి అన్నమాట. అటువంటి కూడాను పోతాయి. ఏది దైవతీర్థము అనేటువంటి సంస్థలో స్నానం చేసినప్పుడు. అట్లానే ఇక్కడ ఎవరైనా ఉపయోగిస్తే వాడు చంద్రలోకాన్ని చేస్తారు. అంతేకాకుండా ఎంతో అన్నదానం చేసినటువంటి ఫలితం కూడా వస్తుంది. అలానే ఇంకోటి ఆకాశ గంగా తీర్థం. మనకి ఆకాశ గంగా చాలా ప్రసిద్ధమైంది. ఇప్పుడంటే ఏదో దర్శిస్తున్నారు, దేవుని దర్శిస్తున్నారు, వెంటనే వస్తున్నారు. కానీ పూర్వకాలంలో చక్కగా ఆ కొండ మీద ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలు, పవిత్ర ప్రదేశాలు ఉంచేవాళ్ళు అట్లా అన్నమాట. అక్కడ కూడా అంటే ఈ తీర్థంలో స్నానం చేస్తే తప్పనిసరిగా మోక్షం వస్తుంది. ఆకాశ గంగలో స్నానం చేస్తే. అలానే కుమార భారికా తీర్థం అని ఉంది. ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఏంటంటే గంగా కానీ, యమున కానీ, సరస్వతి కానీ ఇవన్నీ కూడా పవిత్రమైన నదులే. కానీ ఆ నదులన్నింటిలో చేస్తే 12 సంవత్సరాలు ఆ నదుల్లో పర్వదినాల్లో చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ కుమారధారికా తీర్థంలో ఒక్కసారి దానికి నియమించినటువంటి పవిత్రమైన రోజున స్నానం చేస్తే అంతకన్నా ఎక్కువ రెట్లు పుణ్యం వస్తుంది. ఎంతో పుణ్యం వస్తుంది. అలానే ఇంకోటి కుంభర తీర్థం. ఇక్కడ కూడాను సూర్యుడు మేనరాశిలో ఉన్నప్పుడు పౌర్ణమి నాడు, అలానే చంద్రుడు ఉత్తర పల్గుని నక్షత్రంలో ఉన్నప్పుడు స్నానం కనుక చేసినట్లయితే వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదు. పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టడం ఉండదు. అయితే మనకి ఇక్కడ ఒక సందేహం వస్తుంది. ఏమండి పుట్టాము, కొంతకాలం సుఖ సంతోషాలు పొందుతాము, చచ్చిపోతాము, మళ్ళీ పుడతాము, మళ్ళీ కష్టాలు సుఖాలు పొంది వచ్చే నష్టం ఏంటి అంటాం. అక్కడ నష్టం ఏంటంటే మనము పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాలను పుణ్యాలను బట్టి ఈ ఉపాధిని పొంది అంటే ఈ దేహాన్ని పొందినటువంటి ఈ దిగులు కష్టాలు, సుఖాలు, భోగాలు అన్నీ కూడా అనుభవిస్తాడు. కానీ మనము పుట్టక ముందుకు తల్లి గర్భంలో సుమారు 10 నెలలు ఉంటాం. అంతకుముందు తండ్రి హృదయంలో సుమారు 10 నెలలు ఉంటాం. అందువల్ల మొత్తం 12 నెలలు. అందుకనే మనం ప్రాచీన సంప్రదాయం ప్రకారం ఏం చేస్తామంటే ఏ సంవత్సరంలోకి వచ్చామో ఆ సంవత్సరాన్ని చెప్తాం. కానీ పాశ్చాత్యులు మాత్రం ఏం చేశారంటే వాళ్ళు చూసిందే నమ్ముతారు. కాబట్టి మనం భూమి మీద ఎప్పుడు పడ్డామో అది దాన్ని లెక్కేసుకొని అది సంవత్సరంగా అయిపోయిన తర్వాత సంవత్సరంగా లెక్కేస్తారు. వారికి మనకి ఎదిగాడు. కారణం ఏంటంటే మనము మొదటి రోజునే మనకి మొదటి జన్మదినోత్సవం. అందువల్ల మనము పుట్టినరోజునే అది మొదటగా జన్మదిన పుట్టినరోజుగా జరుపుకుంటాం. మన భారతీయ సంప్రదాయం అది అదనమాట. ఇలా అయితే ఏం జరుగుతుందంటే మనము ప్రతి వాళ్ళు కూడాను అయ్యో మనకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఏమైనా సుఖాలు భోగాలు కలిగితేనో తన ప్రతిభ, నష్టాలు ఏమైనా కలిగితేనో దేవుడి సమదృష్టితో చూడలేదు, దేవుడికి దయ లేదు, వాడు దయామయుడు కాదు, వాడికి సమాన దృష్టి లేదు అని చెప్పి దేవుడిని చేస్తాం. ఇక్కడ కూడాను అలానే జరుగుతుంది. కానీ మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతాలను బట్టి
మనము ఈ జన్మలో ఎటువంటి భోగాలు, త్యాగాలు, నష్టాలు, లాభాలు పొందాలో వాటికి అనుగుణమైనటువంటి శరీరాన్ని ఆ బ్రహ్మదేవుడు మనకిచ్చి ఈ లోకానికి పంపుతాడు. ఇంకా చెప్పాలంటే కర్మ 3 రకాలుగా ఉంటుంది. కర్మ అంటే ఒక పాపము, పుణ్యమని కాదు, పాపమైనా పుణ్యమైనా కలిగించే కర్మ ఫలితం అంతా కూడా కర్మ వస్తుంది. మనము జన్మల నుంచి చేసుకున్నటువంటి దాన్ని సంచితము అంటారు, అంటే కూడబెట్టినది అని అర్థం. ఇక భగవంతుడు మనం ఏం చేస్తాము, ఇంత మునుపు జన్మల్లో పూర్తి చేయము ఆ కర్మ ఫలాల్ని పైపెట్టి ఇంకా కొన్ని కొత్తలు చేస్తాం. కొత్తలు చేసినవన్నీ కూడా దానికి ఆటంటూ ఉంటాయి. అందువల్ల మన పాపం కానీ పుణ్యం కానీ పెరిగిపోతూ ఉంటుంది. ఆ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, మనకి జన్మ పరంపరలు పెరుగుతూ ఉంటాయి. అయితే అంటే మనము పుట్టుతున్నాము అంటే తల్లి గర్భంలో 10 నెలలు ఉండాలి. మనుషులు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, మనం ఏదో భూమి మీద కష్టాలు పడుతున్నాము, ఆపదలు పడుతున్నాము, రోగాలు పాలవుతున్నాము అనుకుంటున్నాము. కానీ అబ్బాయి, నువ్వు ఇక్కడ పొందేటువంటి కష్టాలు, ఆపదలు వీటన్నిటికన్నా తల్లి గర్భంలో ఉండేటువంటి యాతన ఉందే అది సహించడానికి వాటిని కనుక గుర్తుపెట్టుకొని ఉన్నట్లయితే నీకు ఇదే చాలా తేలిక అనిపిస్తుంది అబ్బాయి. అంటే నువ్వు మంచి కర్మను పెంచుకున్నా, చెడు కర్మను పెంచుకున్నా నీకు జన్మలు తప్పవు కాబట్టి ఆ జన్మలు రాకుండా చూసుకోవాలి. కాబట్టి అందుకు అనుగుణమైనటువంటి దాన్ని నువ్వు కర్మ మార్గాన్ని అనుసరించు అని చెప్తారన్నమాట. అందుకని ఈ మహర్షులు ఈ ధ్యానాలు చెప్పినా, యోగాలు చెప్పినా, తపస్సులు చెప్పినా, భక్తి మార్గాలు చెప్పినా, పూజలు చెప్పినా ఇవన్నీ ఏంటంటే కర్మలను తగ్గించుకుంటూ తద్వారా జన్మలు లేకుండా చేసుకోవడానికి మార్గాన్ని పెట్టడమే. అందులో భాగమే ఈ పుణ్యతీర్థాల్లో స్నానం చేయటం అనేది ఉంటాను. పుణ్యతీర్థంలో స్నానం చేస్తే వాడికి పునర్జన్మ అనేది ఉండదు. అంటే మళ్ళీ పుట్టకుండా ఉండాలి అని కోరుకుంటాను. ఈ కారణం చెప్పాను ముందు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పాండవ తీర్థం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కానీ స్నానం చేస్తే వాడు ఎటువంటి దుఃఖాలు పొందడు, అన్ని సుఖాలే పొందుతూ ఉంటాడు. ఇక పాపనాశన తీర్థం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పవిత్ర తీర్థంలో స్నానం చేస్తే వాడు అనేక జన్మల్లో చేసినటువంటి పాపంతా కూడా పొందుతాడు. అలానే శ్రీ స్వామి పుష్కరిణి అని ఉంది. వీటన్నిటికన్నా కూడాను ఇది చాలా పవిత్రమైనటువంటిది. ఏంటంటే అన్ని నదులలో, సరస్సులలో, అంటే మానసరోవరి వాటిలో ఉండేటువంటి పవిత్రమైన నీరంతా కూడాను ఎటువంటి ఫలితం ఉంటుందో వాటికి ఆ జలరాశంతా కూడాను ఈ స్వామి పుష్కరిణి అనేటువంటి దాంట్లో నిలిచి ఉంటుంది. అందువల్ల ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల జాతులందరూ కూడా వచ్చి ఈ స్వామి పుష్కరిణి తీర్థంలో స్నానాలు చేస్తూ ఉంటారు. అన్ని పాపాలు పోతాయి. 3 లోకాల్లో ఉండేటువంటి పవిత్రమైనటువంటి తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది. ఈ స్వామి ఈ దక్షిణపు గడ్డున ఉన్నటువంటి ఇక్కడ శ్రీనివాసుడిగా పూజించడానికి అర్హమైన రూపంతో ఉంటాడు శ్రీహరి. ఇక్కడ కనుక స్నానం చేస్తే ఇంకా ఎక్కడా చేసినా చేయకపోయినా కూడాను నష్టమే ఉండదు. అంటే అన్ని తీర్థాలలో ఉండేటువంటి పవిత్రత ఈ స్వామి పుష్కరిణి తీర్థంలోనే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ విషయాలు చెప్పిన తర్వాత భూదేవిని తీసుకొని వెళ్తాడు తన వెంకటాచలానికి. నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. మనం వింటూ ఉంటాం. అంటే నేను మీకు వెంకటాచల మహాత్మ్యం అన్నప్పటికీ నాకు చాలా అసంపూర్ణంగా ఉంటుందని ఇది వెంకటాచల మహాత్మ్యము అని చెప్పి కావాలని చెప్పి ఎక్స్టెన్షన్ చేశాడాన్ని. ఈ వెంకటేశ్వరుని మనం 7 కొండల వాడు అని చెప్పంటూ ఉంటాం. అది ఏంటంటే వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి,
అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి అనేటువంటి 7 కొండలు అయినా ఆ స్వామి ఉంటాడు. అందువల్ల ఆయనకి 7 కొండల వాడు అనేటువంటి పేరు వచ్చింది. ఇవన్నీ కూడా సాధారణ కొండలు కాదు, అవన్నీ చాలా గ్రామాలు పైపెచ్చు. అవేంటంటే మహర్షులు అన్నమాట. మహర్షులు చెట్లు, పుట్టలు, పక్షులు ఏమైనా సరే ఆ మహర్షి యొక్క అంశలే ఉంటాయి. తిరుమలలో పుట్టింది అంటే అది ప్రతిదీ కూడాను విశేషమైనటువంటిదే. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. మన ఈ కథ కానీ ఇంకా ఏ కథ కానీ చూడటానికి వినటానికి కొంచెం జనాన్ని కూర్చోబెట్టడానికి మామూలు కథలాగా ఉంటుంది. కానీ ప్రతి కథ వినటాలకు కూడాను ఒక పారమార్థికమైనటువంటి వాస్తవం ఉంటుంది. అంటే మనం ఇప్పుడు హోమియో మాత్రలు వాడుతూ ఉంటాం. అది మందు పైన ఉంటుంది, లోపల గుళిక మాత్ర మాత్రం స్వీట్గానే ఉంటుంది. అలానే మన వ్యాస మనిషి కూడాను ఈ జటిలమైనటువంటి విషయాన్ని బోధించేటప్పుడు ఆ శ్రోతలకి, ఆ పాఠకులకి విసుగుకుండా కలగకుండా ఉండడం కోసమని చక్కటి కథలుగా చెప్పుకుంటారు. అలానే ఇప్పుడు నేను చెప్పిన వాటికి కూడాను చివరికి వారికి ఉన్నటువంటి పరమార్థాన్ని కూడా, వేదాంతార్థాన్ని కూడా చెప్తాను. దీంట్లోనే కాదు, మన భాగవతం కానీ, రామాయణం కానీ, దేవీ భాగవతం కానీ, దాంట్లో ఉండేటువంటి ఒక కథని ప్రవచనం చెప్పేవాళ్ళు ఏం చేయాలంటే కేవలం ఆ కథ వరకు చెప్తూ ఊరుకోవడం కాకుండా దాన్ని ఈ ప్రత్యేక సమాజానికి వర్తించేట్టుగా చెప్పి 4 కరకాల ధ్వనులు చేయించుకోవడం కాకుండా దాని వెనక ఉండేటువంటి వేదాంతార్థం ఏముందా, లేకపోతే యోగ శాస్త్రార్థం ఏముందా, ఎందుకు చెప్పారు అనేది ఆలోచించి అది కనుక శ్రోతలు చెప్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. అందుకని నేను ఆ ప్రయత్నం కూడాను చేస్తాను. ఇక ఈ వెంకటాద్రి కానీ, వెంకటాచలపతి కానీ వీళ్ళు ఎటువంటి వాళ్ళు చెప్తున్నాను చూడండి. ఆంధ్ర పురాణం చెప్తుండేట్టుగా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రి సమం స్థానం న భూతం న భవిష్యతి. స్వామి తీర్థ పరస్తుల్యం అటున్నాతి విద్యతే. ఈ లోకంలో వెంకటాద్రితో సమానమైనటువంటి పవిత్రమైన చోటు కానీ, వెంకటేశ్వర స్వామితో సమానమైనటువంటి దైవము కానీ లేదు. అట్లాగే ఈ స్వామి పుష్కరిణితో దాటి వచ్చేటువంటి పుణ్యతీర్థము, పవిత్ర తీర్థము కూడా ఇంకోటి లేదు అని చెప్పి చెప్తున్నాడు. ఇక ఈ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడున్న ఈ వెంకటాద్రి ఎటువంటిదంటే, ఈ స్వామి ఎటువంటి వాడంటే ఈ వెంకటాద్రిని అంటే ఈ శ్రీనివాసుడు ఉన్నటువంటి ఈ కొండకు చాలా దూరంగా ఉంది. వేరే ద్వీపంలో ఉన్నప్పటికీ, అండాంతరంలో ఉన్నప్పటికీ ఒక్కసారి ఆ వెంకటాచలం కలిగి తిరిగి నమస్కారం చేసుకుంటే ఆ దేవుడు ప్రసన్నమవుతాడు. అంత దూరం నుంచి తన దయాచూపులతోటి ఆ మొక్కిన వాడిని అనుకరిస్తాడు. అంత గొప్పది ఆ వెంకటాచలం కానీ, ఆ వెంకటాచలపతినాథుడైనటువంటి వెంకటేశ్వరుడు కానీ. ఇలా పూర్ణంగా ఇక వెంకటేశ్వరుడిని వైష్ణవులు శ్రీనివాసుడు అని చెప్పంటారు. శ్రీ అంటే లక్ష్మి, నివాసం అంటే ఉండటం. అంటే లక్ష్మీదేవి ఉండేటువంటి కాదు చోటు. అది ఎవరు అంటే విష్ణుమూర్తి యొక్క హృదయమే. అందువల్ల లక్ష్మీదేవి ఉండేటువంటి చోటు కాబట్టి ఆయనకి శ్రీనివాసుడు అనేటువంటి పేరు వచ్చింది. వైష్ణవుడు ఎక్కువగా శ్రీనివాసుడు అని చెప్పి ఆరాధిస్తూ ఉంటారు. మరాఠీ వాళ్ళైతే, గుజరాతీలు వాళ్ళైతే బాలాజీ అని చెప్పుకుంటాం. మన ఈ తెలుగు ప్రాంతాల వాళ్ళు మనమైతే ఎక్కువ వెంకటేశ్వర స్వామి అని చెప్పి కొలుస్తూ ఉంటాం.